ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ వేటు వేసింది. కవితపై బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి కవితను బహిష్కరించింది. కొద్ది రోజులుగా పార్టీ నేతలపై కవిత తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో కూతురని కూడా చూడలేదు. అందరికీ ఎట్లాంటి న్యాయమో కవిత కూడా అదే రకంగా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం మాత్రం కేసీఆర్ తీసుకున్నారు. చర్యలకు ఆదేశించారు. 2 రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. తాజాగా హరీష్ రావు, సంతోష్ రావులపై కవిత చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు ఈరోజు పార్టీ బహిష్కరణ దిశగా అడుగులు వేసింది, నిర్ణయం తీసుకుంది. ఇక ఆ ఇద్దరు కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఇన్ని రోజులు సహనంతో ఉన్నా గానీ ఇప్పుడు ఊరుకునేది లేదంటూ కూడా గీత గీసుకుని ఉన్నారంటూ కూడా సంచలనమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు. ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు కవిత. ఇక కవిత వ్యాఖ్యలపైన కేసీఆర్ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి కాసేపట్లోనే అఫీషియల్ గా నోట్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక నోట్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అధికారికంగా. మరి ముఖ్యంగా అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత చాలా కాలం సైలెంట్ గానే ఉన్నారు. ఎక్కడ మీడియా కూడా కనిపించలేదు, ఎక్కడ ఎట్లాంటి యాక్టివిటీస్ కూడా చేయలేదు. అండ్ ఆ తర్వాత కూడా ఎక్కడ పార్టీ లైన్లో లేరు. పార్టీ తను చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సామాజిక తెలంగాణ విషయంలో ఆమె చేసినటువంటి కామెంట్ పార్టీకి లైన్ దాటి వ్యవహరించారన్నటువంటి విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా చాలా అంశాలు కూడా దీంట్లో ప్రధానంగా చర్చలోకి వచ్చాయి. జయశ్రెడ్డి విషయంలో కానీ, లేదంటే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలెవరు, కోవట్లెవరు అంటూ అమెరికా నుంచి మొదటిసారి వచ్చిన తర్వాత లేఖ లీక్ అయిన తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్, కవిత కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో కవిత సెపరేట్ అన్నటువంటి మార్క్ ఈ 3-4 నెలల నుంచి స్పష్టంగా కనిపించింది. కవిత విషయంలో ఇప్పుడు కేటీఆర్ స్టాండ్ ఎట్లా ఉండబోతోంది అన్నది చూడాలి. అంటే ఒక విధంగా చూడాలంటే కనుక నేరుగా ఎవరు మాట్లాడట్లేదు, బట్ జరగాల్సిన మాత్రం జరిగిపోతోంది. కవిత మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్స్ చేస్తూ ఉంది. అటు హరీష్ రావు వైపు పార్టీ స్టాండ్ తీసుకుంది. ఎస్, పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒక ట్రబుల్ షూటర్, 6 అడుగుల బుల్లెట్ అంటూ కూడా నిన్న అఫీషియల్ సోషల్ మీడియా స్టాండ్లో బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేయడం జరిగింది. సిబిఐ విచారణ ఆదేశించిన తర్వాత, అసెంబ్లీ గడిచిన తర్వాత మొట్టమొదటి పోస్ట్ హరీష్ రావును ఉద్దేశించి హరీష్ రావుకు పార్టీ తరపున పార్టీ స్టాండ్ తీసుకుంది. పార్టీ హరీష్ రావు పక్షం నిల్చుంది, స్పష్టంగా కనిపించింది. సో కవిత విషయంలో కవిత ఇక ఏకాకైపోయారు, ఒంటరైపోయారు. సో అది ముందే తనకన్నీ తెలుసు. రేపొద్దున జూబ్లీహిల్స్ ఎన్నిక రాబోతోంది, ఉప ఎన్నిక, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో సిబిఐకి కేసును అప్పచెప్తూ సిబిఐకి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కవిత చేసినటువంటి కామెంట్స్, తొక్కులో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, ఎన్నికలు ఒక ఎన్నిక ఉంటే ఎంత, గెలిస్తే ఎంత, కేసీఆర్ పైనే సిబిఐ ఎంక్వైరీ ఆదేశిస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బంద్ కాల్ పిలుపునివ్వలేదు, కేసీఆర్ను విచారణ పిలిస్తే ఎందుకు అగ్నిగుండం చేయలేదు, బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, ఇట్లా చాలా ప్రశ్నలు. ఈవెన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ల విషయంలో కూడా కవిత కాంగ్రెస్ పార్టీని సమర్థించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని విమర్శించి వాళ్ళే నా లైన్లోకి వస్తారని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లైన్ చేంజ్ అయింది. కవిత తన లైన్ మార్చుకుంది. డైరెక్ట్గా అటాక్కి దిగారు. కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారు. మేఘా కృష్ణారెడ్డి వీళ్ళు కుమ్మక్కయ్యి 1000 కోట్లు దండుకున్నారు, 100 కోట్ల రూపాయలు దండుకున్నారు అని కవిత చేసినటువంటి కామెంట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సో రాష్ట్ర రాజకీయాల్లో చాలా సంచలనంగా మారింది. కేసీఆర్కు అవినీతి మరక అంటడానికి కారణం వీళ్ళే అంటూ కూడా బహిరంగంగా కామెంట్ చేయడం జరిగింది. ది బిగ్గెస్ట్ పిల్లర్స్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ, దట్టు హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళపైనే కామెంట్ చేస్తున్నారంటే కవిత అన్ని ఆలోచించుకునే వచ్చారు. అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతే పార్టీ ఎంత, పార్టీలో ఉంటే ఎంత, పోతే ఎంత, పార్టీ ఉంటే ఏంది, పోతే ఏంది అని మాట్లాడారంటే తను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతే పకడ్బందీ వ్యూహాత్మకంగానే కవిత అడుగులు పడుతున్నాయి గత 3 నెలల నుంచి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మనోజ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటు. మనోజ్ గారు, పార్టీ బహిష్కరించేసింది, వేటు వేసింది, తర్వాత అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అని చేసిన కామెంట్ తర్వాత ఆ పార్టీ, ఆ నాయకుడు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ నాకెందుకు అని చెప్పేసి తిప్పికొడతారా? ఎట్లా ఉండబోతోంది కవిత నిర్ణయం? ఈరోజు ఇంకా అఫీషియల్ గా కూడా మాకు ఏ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు పార్టీ నుండి బహిష్కరిస్తున్నారని. వచ్చినప్పుడు తప్పకుండా అక్కనే స్పందిస్తుంది మాకన్నా ముందు. ఈ రోజు మేము ఏమంటున్నామంటే పార్టీ లైన్ దాటి గాని ఈ రోజు పార్టీలో కొన్ని విషయాలను అక్క బహిరంగంగా చెప్పిండ్రు. దాంట్లో తప్పేముంది? మేమందరం అంటే ఈ రోజు సాధారణ కార్యకర్తలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, సాధారణ మనుషులు అనుకునే మాట అక్క చెప్పిండ్రు. ఈ రోజు ఆయన తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, తెలంగాణ జాతిపిత, ఉద్యమకారుడు.
ఆయన అధినేత ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి ఆయన మీద అవినీతి మరక వేసి అసెంబ్లీ వేదికగా కానివ్వండి, ఎన్నో బహిరంగ సభలలో కానివ్వండి, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇంత అవినీతి మరక వేసి ఆయన మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు పార్టీ ఆ లెవెల్లో స్పందించలేదు కదా. ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమంలో నుండి పుట్టిన పార్టీ. మరి ఉద్యమ పార్టీకి ఒక ఉద్యమ నేతని, ఒక అధినేతని ఇంత మాట్లాడినప్పుడు బంధుకెందుకు పిలుపునివ్వలేదు? తెలంగాణ ఎందుకు అగ్నిగుండం చేయలేదు? తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి కదా ఆయనని మనోజ్ గారు ఒక్క నిమిషం బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారికంగా ఒక వార్త వస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులు తక్కెళ్లపల్లి రవీంద్రరావు, సోమ భరత్ల పేరుతో ఒక నోట్ రిలీజ్ అయింది. పార్టీ నుంచి కవిత సస్పెండ్ అయ్యారు. పార్టీ కవిత పైన వేటు వేసింది, బహిష్కరించారు. సో ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తోంది. కవిత పైన వేటు అధికారికంగా పడింది. సో ఇప్పటి వరకు ఆ లేఖ కూడా కనిపిస్తోంది. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఈ మధ్య కాలంలో, ఇటీవలి కాలంలో ప్రదర్శిస్తున్నటువంటి తీరుతెన్నులు ఏవైతే ఉన్నాయో, కొనసాగిస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక విధానాలు కానీ, వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. టి రవీంద్రరావు ప్రధాన కార్యదర్శులు, సోమ భరత్ కుమార్ ప్రధాన